రైట్. 3వ అధ్యాయం అంత్యదినాల్లో అంటే అంత్యదినాలంటే చివరి దినాలని అర్థం అనమాట. యేసుప్రభు రెండో రాకడ వరకు కూడా మనకు చివరి దినాల లెక్కలకు వస్తాయి. అందుకని దాన్ని అంత్యదినాలంటే మరొక మరిదేం కాదు, కానీ చివరి దినాలని మనం చెప్పుకోవచ్చు. చివరి రోజుల్లో అని అర్థం. చివరి రోజుల్లో ప్రమాదకరమైన కష్టమైన కాలాలు వస్తాయి. అర్థం. ఎందుకంటే ఇలాంటి మనుషులు ఉంటారు, స్వార్థపరులు. ఎవరంట? స్వార్థపరులు అంటే ఎవరు? తన యొక్క వ్యక్తిగతం కోసమే ఆలోచిస్తారంతే. తన వ్యక్తిగతమైన దానికోసమే ఎదుటి వాళ్ళు మేలు కోసం ఆలోచించిన వాళ్ళు అనమాట. స్వలాభం, లేకపోతే తన స్వలాభం అంటే అంతే, తన వ్యక్తిగతమైన విషయం కోసం ఆలోచిస్తారు. స్వార్థపరులు అంటే తన కోసమే బ్రతికేవాళ్ళు అనమాట. స్వార్థప్రియుడు. తను ప్రేమించుకునే వాళ్ళు కూడా వస్తుంది. తర్వాత ధనాన్ని ప్రేమించేవాళ్ళు. ధనాపేక్షకులు అంటే అర్థం ఏంటంటే ధనాన్ని ప్రేమించేవాళ్ళు. తర్వాత గొప్పలు చెప్పుకునేవాళ్ళు. బింకములాడువారంటే గొప్పలు చెప్పుకునేవాళ్ళు. బింకములాడువారంటే గొప్పలు చెప్పుకునేవాళ్ళు. గర్విష్ఠులు. అహంకారులు అంటే గర్విష్ఠులు. దోషకులు అంటే దైవ దోషం చేసేవాళ్ళు, దేవుణ్ణి హృదయంలో తిట్టుకునేవాళ్ళు. అమ్మా నాన్నలకు లోబడిన వాళ్ళు. తర్వాత అమ్మా నాన్నలకు లోబడిన వాళ్ళు. తల్లిదండ్రులకు అవిధేయులు అన్నాడు అనమాట. అమ్మా నాన్నలకు లోబడిన వాళ్ళు. కృతజ్ఞత లేని వాళ్ళు అంటే చేసిన ఉపకారం మర్చిపోయిన వాళ్ళు. అమ్మా నాన్నకు లోబడిన వాళ్ళు, కృతజ్ఞత లేని వాళ్ళు, అపవిత్రులు, పవిత్రత లేని వాళ్ళు. అనురాగం అంటే మమకారం లేని వాళ్ళు. అనురాగరహితులు అంటే ఎవరు? తల్లి తండ్రి అనే అనురాగం లేని వాళ్ళు, భార్య. మమకారం లేని వాళ్ళు, మొండోళ్ళు. తర్వాత ఎవరల్లా? అనురాగరహితులు, మొండి వాళ్ళు అనమాట. అతిద్వేషులు అంటే మొండి వాళ్ళు, మొండితనం అనమాట, మొండి వాళ్ళు. తర్వాత లేనిపోనివి కల్పించేవాళ్ళు, చెప్పేవాళ్ళు. లేనిపోనివి కల్పించి చెప్పేవాళ్ళు. ఆత్మ నిగ్రహం లేని వాళ్ళు. అజితేంద్రియులు అంటే ఆత్మ నిగ్రహం లేని వాళ్ళు. నిగ్రహం ఉండదు వాళ్ళ, ఆత్మ నిగ్రహం లేని వాళ్ళు. క్రూరులు. మంచిని ప్రేమించిన వాళ్ళు. నమ్మక ద్రోహులు. మూర్ఖులు. గర్వంతో ఉబ్బిపోయేవాళ్ళు. దేవుని కాకుండా సుఖాలని ప్రేమించేవాళ్ళు. ఇది వీళ్ళ వల్ల అపాయకరమైన కాలాలు. పైకి దైవభక్తి ఉన్నట్టు కనిపించినా దానికి తగ్గట్టు జీవించిన వాళ్ళు. నువ్వు అలాంటి వాళ్ళకు కొందరు యుక్తిగా ఇళ్లలో చొరవ, అలాంటి వాళ్ళకు దూరంగా ఉండమన్నాడు అనమాట. అలాంటి వాళ్ళకి ఎవరెవరు? స్వార్థప్రియులకి, ధనాపేక్షకులకి, బింకములాడేవారికి, అహంకారులకి, దోషకులకి, తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి వాళ్ళకి, కృతజ్ఞత లేని వారికి, అపవిత్రులకి, అనురాగరహితులకి, అతి ద్వేషులు, ద్వేషించే వాళ్ళకి, అపవాదాలు వేసే వాళ్ళకి, లేని వాటిని కల్పించి చెప్పే వాళ్ళకి, ఆత్మ నిగ్రహం లేని వాళ్ళకి, మూర్ఖులు, మంచి వాళ్ళని ద్వేషించే వాళ్ళకి, నమ్మక ద్రోహం చేసే వాళ్ళకి, కాబట్టి మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళకి, గర్విష్ఠులకి, కాబట్టి దేవుడా సుఖమా అంటే సుఖమే కావాలనుకునే వాళ్ళకి, భక్తిగల వాళ్ళు ఉండి దాని శక్తిని అంటే భక్తిగల వాళ్ళుగా ఉండి శక్తిని ఆశ్రయించిన వాళ్ళకి, దైవభక్తి ఉన్నట్టు కనిపించిన దానికి తగినట్టు జీవించిన వాళ్ళకి, నువ్వు అలాంటి వాళ్ళకి విముఖుడు అంటే దూరంగా ఉండమన్నాడు. ఇలాంటి వాళ్ళతో కలిసి మనం సువార్థికుడు ఉండకూడదు అనమాట. అపాయకరమైన కాలాలు ఏంటంటే డేంజరస్. చూడండి, ఇక్కడ మనకి కరెంటు ట్రాన్స్ఫర్స్ కాడ ఒక 2 ఎముకలు వేసి పుర్రేస్తారు. ఏంటది అని దాన్ని ముట్టుకుంటే నీ గతి కూడా కాబట్టి వీళ్ళతో సవాదం చేస్తే కానీ నీకు కూడా అదే గతి. నువ్వు డేంజరస్లో ఉన్నావు అనమాట. ఇలాంటి వాళ్ళతో సహవాసం చేస్తే ఏమవుతుంది? మనకు కూడా మన పని కూడా ఏమవుద్ది? డేంజరస్ అని. వాళ్ళు ముట్టుకోకూడదు అనమాట. అంటే వాళ్ళతో సహవాసం చేయకూడదు అనమాట. దూరంగా ఉన్నాం. విముఖుడు అంటే దూరంగా ఉండమన్నాను. భక్తి ఉన్నట్టు నటించేవాడితో కలిసి ఉంటే మనకు కూడా అలాంటి వేషం వచ్చేస్తుంది.
సరే, భక్తి కలిగిన వాళ్ళతో చేయాలి తప్ప భక్తి ఉన్నట్టుగా నటించే వాళ్ళతో మాత్రం కలిసి ఉండకూడదు. స్వార్థికుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా, లేకపోతే మోసపోతాడు. అపవాదాలు వేసేవాళ్ళు. తర్వాత 6వ వచనం, అలాంటి వాళ్ళు కొందరు యుక్తిగా ఇళ్లలో చొరబడతారు. కుయుక్తిగా ఇళ్ళలో చొరబడతారు. పాపాల అదుపులో ఉండి వివిధ రకాల కోరికల వెంట పరుగులు తీసే బలహీనమైన స్త్రీలను వాళ్ళు చెరపట్టుకుపోతారు. అర్థమైందా? అవివేక స్త్రీలు అంటే జ్ఞానం లేని స్త్రీలతో చెరపట్టుకుని పోయి వాళ్ళు చేరినవారు అనమాట. 8వ వచనం, ఎన్నే ఎంబ్రే అనేవాళ్ళు మోషేని వ్యతిరేకించినట్టు ఆ మనుషులు కూడా సత్యాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనస్ఫూర్తిగా భ్రష్టు పట్టించి వాళ్ళ విశ్వాసానికి తగ్గట్టుగా నడుచుకోవట్లేదు కాబట్టి దేవుడు వాళ్ళని ఆమోదించడు. అర్థమైందా? అది ఎన్నే ఎంబ్రే అంటే వీళ్ళు పరో దగ్గర ఉన్న వాళ్ళే ఉండొచ్చు. ఎన్నే ఎంబ్రే అనేవాడు మోషేని ఎదిరించారంట. పరో మంత్రజ్ఞులు అయి ఉండొచ్చు అనమాట. వీళ్ళు మోషేని ఎదిరించారంట. వీరును చెడు మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతారు. అయినను వారి అవివేక మెలాగు తేటపడను, అలాగే వీరితో కూడా అందరికీ తేటపడను కనుక వీరి యొక్క ముందుకు సాగర్ అన్నాడు. చూడండి అక్కడ ఏమవరంట, ముందుకు సాగర్ అంటండి. విశ్వాస జీవితంలో సాగర్ అంటండి. వీళ్ళు వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే ఆ ఇద్దరు మనుషుల్లాగే వీళ్ళ మూర్ఖత్వంతో కూడా అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళకిలాగా ఎన్ని ఎంబ్రీ లాంటి మూర్ఖత్వం వీళ్ళలో కనిపిస్తుంది అంటారు. 10వ వచనం నుంచి 3వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల వరకు అర్థమైందా? ఎవరితో దూరంగా ఉండమన్నాడో, ఎవరితో కలిసి ఉండొద్దు అన్నాడో చెప్పాడు అనమాట. అయకరమైన కాలాలు. అయితే నువ్వు నా బోధను, నా ప్రవర్తన, నా ఉద్దేశం, నా విశ్వాసం, నా దీర్ఘశాంతం, నా ప్రేమ, నా ఓర్పు, నా బోధ, నా ప్రవర్తన, నా ఉద్దేశం, నా విశ్వాసం, నా దీర్ఘశాంతం, నా ప్రేమ, నా ఓర్పు. అంత్యోక్య అంటే మనకి అపోస్తల కార్యంలో ఉంటుంది కదా 16వ అధ్యాయంలో, అంత్యోక్య, ఈకొనియ, లుస్త్రని పట్టణాల్లో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవం తెలుసుకున్న వాడివే నన్ను వెంబడించావు. అట్టి హింసల సహించితిని కానీ వాటన్నిటిలోని ప్రభు నన్ను తప్పించాను. కాబట్టి 12వ వచనం అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరూ ఈ వచనమే నన్ను ఎక్కువ ఆదరించింది. స్వార్థ పనిలో శ్రమ పడుతున్నప్పుడు ఓహో భక్తితో బతికేవాడు హింస పొందుతాడని చెప్పేసి ధైర్యం తెచ్చుకునేవాడు అనమాట. మరి సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారు అందరూ ఏం పొందుతారంటే మర్చిపోకండి. సద్భక్తి లేకపోతే హింస ఉండదు, సద్భక్తి ఉంటేనే హింస ఉంటుంది. అయితే దుర్జనులు, వంచకులు, ఇతరుల్ని మోసపోస్తూ తామును మోసపోస్తూ అంతకంతకు ఏమైపోతారో చెడిపోతారు. భక్తి ఉన్నవాడు హింస పొందుతాడు. కానీ వీళ్ళందరూ కూడా ఈ దుష్టజనులు, వంచకులు, ఇతరుల్ని మోసం చేసే వాళ్ళు అందరూ కూడా చెడిపోతారంట. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణాత్మకమైన జ్ఞానం నీకు కలిగించడం శక్తి గల పరిశుద్ధ లేఖనాలని బాల్యం నుండి నువ్వు ఎరుగుదు కనుక. చూడండి అక్కడ, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించడం శక్తి గల పరిశుద్ధ లేఖనాలను బాల్యం నుండి నువ్వు ఎరుగుదు కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నావు. ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండము. కాబట్టి ఎవరి వల్ల నేర్చుకున్నాడు? ఆయన అపోస్తలుడైన పౌలు వల్ల నేర్చుకున్నాడు. నేర్చుకున్నావు రూఢి అని తెలుసుకున్నావు, ఎవరి వల్ల నేర్చుకున్నావు ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండమన్నాడు. క్రీస్తు ఉంచవలసిన విశ్వాసం రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనాలు. అది లేఖనాలు ఏముంది? శక్తి ఉంది. ప్రభుని కూర్చున్న ప్రవచనాల్లో శక్తి ఉందన్నమాట. ఆ శక్తి గల లేఖనాలని ఎరుగుతున్నవాడు కనుక నిలకడగా ఉండమన్నాడు. నిలకడగా ఉండి ఏం చేయమన్నాడు? దైవజనుడు. అర్థమైందా? దైవజనుడు అంటే దేవుని మనిషి అని. సువార్తికుడు ఎవరో దేవుని మనిషి. అలాగే క్రైస్తవులు అందరూ దేవుని పనులే. కానీ ఈయన ఒక ప్రత్యేకమైన పని సువార్తను ప్రకటించేవాడుగా ఒక సువార్తికుడు కాబట్టి దైవజనుడు అన్నాడు అన్నమాట. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారానికి పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశాలు కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయటకు ప్రయోజనకరమై ఉండాలి. కాబట్టి నేను
వాడుక భాష అవుతుందని చూడండి. లేఖనాలన్నింటినీ దేవుడు ప్రేరేపించాడు కదా. లేఖనాలన్నింటినీ కూడా ఏం చేశాడు దేవుడు? అవి బోధించడానికి, గద్దించడానికి, సరిదిద్దడానికి, దేవుని నీతి ప్రమాణాల ప్రకారం క్రమశిక్షణ ఇవ్వడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. అర్థమైందా? లేఖనాలన్నింటినీ దేవుడు ప్రేరేపించాడు. అవి బోధించడానికి, గద్దించడానికి, సరిదిద్దడానికి, దేవుని నీతి ప్రమాణాల ప్రకారం క్రమశిక్షణ ఇవ్వటానికి, అంతే కదా, దేవుని నీతి ప్రమాణాల ప్రకారం క్రమశిక్షణ ఇవ్వటానికి ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి లేఖనాలను దేవుడు ప్రేరేపించాడు కాబట్టి అవి బోధించు, గద్దించడానికి, సరిదిద్దడానికి, దేవుని నీతి ప్రమాణాల ప్రకారం క్రమశిక్షణ ఇవ్వడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. దానివల్ల దేవుని సేవకుడు ప్రతి మంచి పని చేయడానికి పూర్తిగా సమర్థుడు. దానివల్ల దేవుని సేవకుడు ఏంటి? ప్రతి మంచి పని చేయడానికి పూర్తిగా సమర్థుడు అవ్వగలుగుతాడు, పూర్తిగా సిద్ధంగా ఉండగలుగుతాడు అన్నమాట. అందువల్ల దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనాన్ని ఉపదేశించడానికి ముందు సిద్ధపడి ఉండాలి. ఆ లేఖనాలు ఎప్పుడు కూడా చాలా ప్రయోజనకరమైనవి కదా. అవి లేఖనాలన్నీ కూడా ఏంటవి? కాబట్టి అవి ప్రయోజనకరమైనవి. కాబట్టి ప్రయోజనకరమైన వాటిని సిద్ధపడి బోధించాలా వద్దా? బోధించాలి. అది దైవజనుడి పని అన్నమాట. కాబట్టి 3వ అధ్యాయంలో కొన్ని చెడు లక్షణాలకి, చెడు లక్షణాలు కలిగినటువంటి వారికి దూరంగా ఉండమన్నాడు. సువార్తికుని చెడు లక్షణాలు కలిగినటువంటి వారికి దూరంగా ఉండమన్నాడు. చెడు లక్షణాలు కలిగినటువంటి వారికి దూరంగా ఉండమన్నాడు. చెడు లక్షణాలు కలిగినటువంటి వారికి దూరంగా ఉండు. పరిశుద్ధమైన లేఖనాలని, దైవావేశం వల్ల కలిగిన లేఖనాలని తప్పుదిద్దడానికి, ఖండించడానికి, ప్రయోజనకరమైన వాటిని బోధించమన్నాడు అన్నమాట. దైవావేశం వల్ల కలిగిన లేఖనాలని సంఘ ప్రయోజనం కొరకు సిద్ధంగా ఉండి బోధించమన్నట. దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనాన్ని సంఘ ప్రయోజనం కొరకు ఉపయోగించమన్నట. కాబట్టి సువార్తికుడు చెడు లక్షణాలు కలిగినట్టు వాళ్ళు దూరంగా ఉండాలి. లేఖనాలు సరిగ్గా ఉపదేశించి బోధించేవాడే ఉండాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకైన సంగతులను ఎప్పుడూ సిద్ధంగా ఉండి బోధించాలి. సంఘానికి ప్రయోజనకరమైన ప్రతి లేఖనాలని అర్థమైందని సిద్ధపడి బోధించాలి. సిద్ధపడి ఉండాలన్నమాట. ప్రయోజనకరమైన వాటిని ఎప్పుడు సిద్ధపడి ఉండాలా వద్దా? అది ప్రయోజనకరమైన వాటిని ఎప్పుడు సిద్ధపరిచి సిద్ధంగా బోధించడానికి సిద్ధపడి ఉండాలన్నమాట. దూరంగా ఉండమన్నాడు. 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు? సువార్త నిమిత్తం సిగ్గుపడొద్దు అన్నాడు. సువార్త నిమిత్తం బంధింపబడి వారి నిమిత్తంలో కూడా సిగ్గుపడొద్దు అన్నాడు. 2వ అధ్యాయంలో సువార్తికుడు ఒక సైనికుల్లాగా, ఒక వ్యవసాయకుల్లాగా, ఒక ఆటగాళ్ళలాగా పని చేయమన్నాడు. తర్వాత దేవుని ఎదురు యోగ్యుడిగా, సత్యవాక్యాన్ని సరిగా వివరించేవాడుగాను, అదైన తర్వాత దేవుడు వాడుకునే పాత్రగా ఉండాలన్నాడు. సువార్తికుడికి చాలా ఉపయోగం ఇది. ఎవరికి దూరంగా ఉండమన్నాడో? చెడు లక్షణాలు కలిగిన వాడికి దూరంగా ఉండమన్నాడు. దేవుని యొక్క దైవ ప్రేరతో, అంటే దేవుని చేత ప్రేరేపించబడిన ప్రతి లేఖనాన్ని సంఘ ప్రయోజనాల కొరకు చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండమన్నాడు. 4వ అధ్యాయం. దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చి క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్ష తోడు, ఆయన పరిపాలన తోడు నేను ఆనబెట్టి చెప్పింది ఏమనగా, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయందును ప్రయాసపడమన్నాడు. వాక్యాన్ని ప్రకటించే విషయంలో సమయమందు సమయం లేదు, అసమయం లేదు, ఎప్పుడైనా కూడా మాట్లాడమన్నాడు. మీకు అర్థమైందా? సువార్త ప్రకటించే విషయంలో ఏం చూడకూడదు. ఎందుకంటే అర్ధరాత్రి వాక్యం చెప్పారు. ఎవరికి? సరసాల అధిపతి. అది సమయమా భౌతికంగా? అది. కానీ సువార్త ప్రకటించే విషయంలో మాత్రం అది సమయం అసమయం చూడొద్దు అన్నాడు. అది మధ్యాహ్నం అవ్వచ్చు, రాత్రి అవ్వచ్చు, అర్ధరాత్రి అవ్వచ్చు. ఒకవేళ అవసరం అనుకున్నప్పుడే, ప్రతిరోజు అర్ధరాత్రి కాదు, అవసరం అనుకున్న టైంలో ఎప్పుడైనా సరే సువార్త ప్రకటించడంలో ఎప్పుడూ సిద్ధంగా ఉండమన్నాడు అనమాట. అది. అందుకని ఇది సమయం కాదు బెదరు, తర్వాత చెప్తాను అనకూడదు. వినగలిగితే చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉండాలన్నమాట. ఎందుకంటే చూడండి, అక్కడ సంపూర్ణమైన దీర్ఘశాంతం ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను
అది వచ్చిన బాధ ఏంటంటే సేవకుడికి జనులు ఎప్పుడు కూడా హితబోధని సహించలేరు అన్నమాట. ఆరోగ్యకరమైన భోజనాన్ని కూడా అంగీకరించలేరు, భౌతికమైన ఆరోగ్యకరమైన భోజనాన్ని కూడా సహించలేరు. కాకరకాయ ఉండండి, కాకరకాయ ఉండండి, అర్థమైందా? చేదు కాలిగిన ఆకుకూరలు ఉండండి, ఇదేంటి అంటారు అనమాట. రోజు చికెన్ ఉండండి, ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ డాడీ అంటారనమాట. చేది ఎట్టండి, ఐ హేట్ మమ్మీ, ఎప్పుడు కాకరకాయనా, ఎప్పుడు ఈ ఆకుకూరలు అంటది, అవి అంటది, ఇవి అంటది, ఆరోగ్యం అంటది, చదివేస్తుంది దీనికి భోజనంతో నన్ను అంటది అని అంటారా? ఏమంటారా? నీ భోజనంతో నన్ను చంపేస్తున్నావు అంటది. ఒక పిల్ల మొన్న చిన్నపిల్ల అనమాట, కోళ్ళకి వైరస్ వచ్చి చచ్చిపోయినాయి. తినొద్దన్నారు ఒక నెల రోజులు, అదే కొన్ని నెలలు. తినొద్దంటే ఏముండవంటే పప్పు అన్నానండి. పప్పు చికెన్ వండలేదా? చికెన్ వండి తగిలాడు, అర్థమైందా? కోళ్ళు చచ్చిపోతున్నాయి అంటే వాటి సాగు నా సాగుకు వచ్చిందంటుంది. ఏంటి తినటానికి లేక. వాళ్ళ అమ్మ పప్పు వండితే పప్పు బ్యాచి అంటుంది. కొంచెం లేదా పిల్ల ఏ బ్యాచి అంట? పప్పు బ్యాచి అంట. జనులకి ఆరోగ్యకరమైన భోజనం పెడితే నచ్చదు, అలాగే ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే కూడా నచ్చదు. అది సేవకుడికి తెలిసి ఉండాలి ముందు. అందువల్ల నేను బాధపడేది ఇదే విషయంలో. వాళ్ళు ఆత్మీయంగా బతకడానికి, వాళ్ళు ఆత్మీయంగా అభివృద్ధి అవ్వడానికి, వాళ్ళ ప్రభునందు వద్దెళ్ళటానికి ఈ విషయాలు చెప్తున్నాం. కానీ వాళ్ళు అంగీకరించలేరు. అర్థమైందా? డబ్బులు ఇచ్చేయమంటే ఎంతమంది అయినా ఇచ్చేస్తారు కదా. ధనం ఇచ్చేయండి దేవుడు దీవింతాడంటే ఇచ్చేస్తారు. ప్రవర్తన మార్చుకోమన్నప్పుడే ప్రసవ వేదన వస్తుంది, అవునా కాదా? ఇప్పుడు వంట వండిని తినేయటానికి పెద్ద కష్టం కాదు, వంట వండమన్నప్పుడే ప్రసవ వేదన వచ్చేది, మూలుగులు వచ్చేది. నాకు వర్క్ ఉంది, అది ఉంది, ఇది ఉందని తప్పించేసుకుంటారు వాళ్ళు, ఏవీ లేకపోయినా కానీ. అర్థమైందా? వండలేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సింపుల్గా తప్పించేసుకుంటారు. ఇప్పుడు మరీ ఎక్కువ సింపుల్. ఏది, నాకు ఆన్లైన్ క్లాస్ ఉంది, ఆ క్లాస్ ఉంది, ఈ క్లాస్ ఉంది అంటారు. మీకు అర్థమైందా? అర్థమలేదు. ఆన్లైన్ క్లాస్ ఉందంట, ఆన్లైన్ క్లాస్ ఉందంటే మరి ఎప్పుడు నేర్చుకుంటారు? అత్తోరింటికాడ నేర్చుకుంటే అక్కడ తిడతారు, అక్కడే నేర్పరు. అక్కడ నేర్పే కర్మాగారం కాదు అది, అది నేర్పే కర్మాగారం కాదు. తల్లిదండ్రులు ఇంటికాడే నేర్పే కర్మాగారం ఇది. అక్కడ ప్రయోగశాల. అది అత్తోరు ఇల్లు అనేది ఏంటి? ప్రయోగశాల. అక్కడ నేను ఇక్కడ ట్రై చేస్తానంటే అవతలకి వెళ్ళంటారు. అర్థమైందా? ఎవరిని పెంచారంటారు. మొత్తం నీ ఇంటి వాళ్ళందరినీ తిట్టించాలనుకుంటే కనుక నువ్వు ఇక్కడ తిట్టా ఉండు, అక్కడ వంటని ట్రై చేయకు. అంతేనా? కాబట్టి క్రైస్తవులుగా గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మంచి ఆహారం తినడానికి ఎప్పుడు ప్రయాసపడాలి. మంచిని చచ్చినారని చెప్తూ ఉంటాడు, ఎవరైనా పాడేస్తాడా? కాకరకాయలు ఎప్పుడు ఉత్తి తినాలంటే ఎవడ తింటాడని. నేను అవునా కాదా? మంచి ఆహారం. తర్వాత గుడ్లు తినండి, మాంసం తినండి అంటే అబ్బా మంచి డైట్ చెప్తున్నాడండి అంటారు ఆయన. రోజు మాంసం తినండి అంటే సంతోషపడతారు కదా. మీరు ఒక నెల రోజులు మాంసం తినకండి, కాయగూరలు తినండి, ఆకుకూరలు తినండి అనుకోండి, డాక్టర్ని మార్చేస్తారు వీళ్ళు. అలాగే మీరు ఉన్నదన్నట్టుగా బోధించండి. ఈయన మనకు కొంచెం ఏదైనా సెట్ అవ్వట్లేదు అంటారు. ఉన్నదన్నట్టుగా బోధిస్తే రానిస్తారా? అందువల్ల జనులు హితబోధన సహించాలంటండి, దురద చెవులు అంటండి. ఎప్పుడు ఆలి చెప్తా ఉండాలి. ఏమంటే మనుషులకి ఏంటంటే చెవులు దురద చెవులు అంటే అర్థం ఏంటి? అర్థమైంది? ఎవరో ఒకరు చెప్తానే ఉండాలన్నమాట. మంచి చెప్పకూడదు, మంచి చెప్తే చెవికి ఎక్కదు. చూడండి, మీరు ఉన్నదన్నట్టుగా వాక్యం చెప్పండి, కొద్దిగా చెవులు కొంచెం బాధపడుతూ ఉంటాయి. అదే కనుక అక్కడ లోకమంతటి విషయాలు చెప్పండి, చెవులు కొంచెం పెద్దవి అవుతాయి. చాలామంది అలాగ అవుతాయి. అర్థమైనా? అర్థమవా? అది మీరు అర్థం చేసుకుంటే అవుతాయి. నేను చూడండి, చెడు ఏనండి, చెడు చెప్పండి, అక్కడ ఇలాగన్నాడంటే ఇలాగంటాయి అనమాట, కొంచెం ఇంకా పెద్దవి అవుతాయి అనమాట. జనాలకు ఉన్న బాధ ఇది, నేను పడే బాధ అదే. ఎప్పుడు కూడా వీళ్ళు ఉన్నదన్నట్టుగా చెప్తుంటే అమ్మ అంటూ తిరుగుతూ ఉంటారు.
మీకు అర్థమైందా అర్థమలేదా? ఈ ప్రసవేదన పడిపోతూ ఉంటారు. అర్థమైందా? లోకం అలా తయారైంది. అలాంటి పరిస్థితులు లేకపోకుండా మనం జాగ్రత్తగా హితబోధన ఎక్కించడానికి ప్రయత్నం చేయాలన్నమాట. మొన్న టెస్ట్ ఇట్టాను జనాలకి. టెస్ట్ ఏంటంటే ఎంతమంది సంక్రాంతికి వాక్యం వింటాకు వస్తారు, ఎంతమంది భోగి రోజున వాక్యం వింటాకు వస్తారంటే మేము పనిచేస్తాము నాతో కలిసి ఉన్న వాళ్ళు తప్ప ఎవరు రాలే అంటే వీళ్ళందరూ అత్తోరింట్లు పోయారనమాట. ఎక్కడికి పోయారు అంటే పండగ కన్నా వాక్యం కన్నా పండగేమో. ఎప్పుడు ఏంటాం కదండి పండగలు కూడా ఎట్టేసాడంటే నేనా అని చెప్పేసి. అందుకే నేను మంచి మంచి అంటే మా కూరలు అనమాట, గోదావరి చేప ఉండవు, ఈ చేప తింటగా అక్కులు ఎదురు బాబు మీకు అని చెప్పేసి నేను అదేనా బిర్యానీ చేశాను నెక్స్ట్ రోజుని. అంటే బలవా చికెన్ వండాం, తినే హక్కు లేదు మీకు అని చెప్పేసి పెట్టేవాళ్ళు అనమాట. అందులో గ్రూపులో పెట్టేవాళ్ళు, అబ్బా ఇది మిస్ అయిపోయాము అబ్బా అని. కానీ అలా ఆల్రెడీ 2 రోజులు ఇంటికాడ దొరుకుతాయి కదా, ఏమన్నా అవునా కదా, కోడి పందేలు అవి ఉంటాయి కదా. అది కాబట్టి ప్రజలు ఏమైపోయారంటే లోక సంబంధమైన దానికి బానిసలు అయిపోయారు. మీకు అర్థమైందా? కాబట్టి ఒక 90 రూపాయలు వేసుకుని సినిమాలు చూస్తాం ఏది యాప్ల్లో అలవాటు అయిపోయారు. ఇంకా సినిమా మంచి ఈరోజే విడుదల అనే టైం, ఈరోజే ప్రోగ్రామ్, ఆ రోజు మీటింగ్ ఎట్టండి ఈయనకి పని పాటలు లేదురు బాబు అసలు మీటింగ్లు అంటాడు భక్తి అంటాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏమంటారు, ఓ సినిమా డౌన్లోడ్ చేయంటారా, హాస్పిటల్లో సినిమా చూపించమంటారా? ఆల్రెడీ ఒక డాక్టర్ గారు చూపిస్తున్నారు అక్కడ సూదులతోనూ వాటితోటి. ఆ పొడుపు ఆ బాధలు ఆ కోసేయటం ఆగలేక అమ్మోయి బాబు అంటే ఈ సినిమా అంటే సినిమా వద్దురా బాబు ఇంటికి వచ్చాక చూస్తాను ఇప్పుడు నేను చూడలేను అంటాడు. అంటే బాధలో ఉన్నప్పుడే దేవుడా? బాధలో ఉన్నప్పుడైనా దేవుడు, బాగున్నప్పుడు దేవుడు మాటలొద్దా? ప్రజలు అలవాటు పడిపోయారు దురద చెవులు అనమాట. ఏ చెవులు? దురద చెవులు అనమాట. ఎలర్జీ వస్తే ఆ చెవులు వేరు గోక్కుని అవి తగ్గిపోతాయి మందు రాస్తే. ఇవి అలా కాదు, లోక సంబంధమైనవన్నీ వినే అనమాట. ఆ వినే వాళ్ళకి ఏం చేయమన్నాడు కాబట్టి జనులు హితబోధనం అంటే మంచి బోధన అంటే అపోస్తుల బోధన సహింపక దురద చెవులు గలవారు తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని అదైనా ఏం చేస్తారంట తమ కొరకు అంటే అనుకూలమైన బోధలు ఇలాగా సిద్ధం చేసుకుంటారంట. అంత్యకాలాల్లో తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు సేవనీయక, అది వచ్చిన సమస్య. జనాల్లో ఉండే సమస్య ఏంటంటే సత్యానికి సేవనివ్వరు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నిజం మాట్లాడితే నేను నమ్మరాళ్ళం. కోర్టులో కూడా సత్యానికి చోటు ఉండదండి, అన్నాబద్దాలే. న్యాయవాది అంటాడు, అన్యాయవాది అనాలి. న్యాయవాది అనకూడదు, ఏమనాలి? అన్యాయవాది అనాలి. అర్థమైంది? సత్యమే జయిత అంటారు, అక్కడ సత్యం ఉండదు. సత్యమే జయిత అంటారు, అవునా? అక్కడ నిజం మాట్లాడితే ఎవడో అంగీకరించాడు. సమాజం లోకం అలా ఉంది. అందువల్ల దేవుని పిల్లగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. జనాలు ఇలా ఉంటారు నాయన, నువ్వు పూర్ణమైన దీర్ఘశాంతం ఉపదేశించు, ఖండించి బుద్ధి చెప్పు. ఎందుకంటే జనులు ఇలాంటి వాళ్ళు హితబోధన సహించడాల్లో స్వకీయ దురాశలు అనుసరిస్తారు, తమ అనుకూలమైన బోధలు పోగు చేసుకుంటారు, సత్యానికి సేవనివ్వరండి. అది జనాలు ఏమెవరో సత్యానికి సేవనివ్వ. కల్పనా కథల వైపు తిరుగు కాలము వస్తుంది, వచ్చును, ఆల్రెడీ వచ్చింది కదా. కల్పనా కథలు కల్పించిన కథలకి ఎక్కువ సమయాన్ని వింటూ ఉంటారనమాట. నీకు అర్థమైందా? కల్పించిన కథలకి ఎక్కువ సమయం ఇస్తూ ఉంటారు. వాటిలో ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదు. కల్పించిన కథల్లో ఏం లేదు, ప్రయోజనం లేదు. కానీ జనాలకి కల్పించినవి అంటే చాలా సరదా. కల్తీ చేసిన భోజనం అంటే సరదా, అంతేనా? కల్తీ చేసిన భోజనం అంటే చాలా ఇష్టం. అది ఒరిజినాలిటీగా తినాలంటే ఇష్టపడరు. చూడండి అక్కడ, అయితే నీవు అన్ని విషయాల్లో మితంగా ఉండు, తగ్గించుకుని ఉండు, శ్రమపడు, స్వార్థికిని పని చేయి. స్వార్థికుని పని ఏంటి? స్వార్థను ప్రకటించడం. స్వార్థికిని పని చేయి, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించు. అది జనాలు ఇలా ఉంటారు, నువ్వు స్వార్థ చేయి, శ్రమపడు అన్నాడు. జనాల్లో ఇలాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ పట్ల దీర్ఘశాంతం వహించి బోధించాను. శ్రమపడము, స్వార్థికిని పని చేయము.
నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. ఎందుకని? పౌలు గారు ఆల్రెడీ తన పరిచర్యని జరిగించేశారు కాబట్టి జరిగించినోడే చెప్పగలుగుతాడు ఏమని? పరిచర్యను సంపూర్ణంగా జరిగించమని. జరిగించినోడు ఏం చెప్తాడు? అందుకని ఆయన పరిచర్య సంపూర్ణంగా జరిగించారు కాబట్టి యవనస్తుడైన తిమోతికి ఏం చెప్తున్నాడంటే, శ్రమపడు, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించు. నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడుతున్నాను. అర్థమైందా? నేను అర్పించబడుతున్నాను. నేను ఎడలిపోయే కాలం సమీపం అయిపోయింది. అంటే నా మరణం దగ్గర పడింది. ఎందుకంటే జైల్లో పెట్టి ఆయన చంపడానికి సిద్ధం చేశాడు నీరో చక్రవర్తి. ఆ మాట అందుకే మాట్లాడానమాట. నేను వెళ్ళిపోయే కాలం సమీపమైంది అన్నాడు. దగ్గర పడిందని. సమీపం అంటే ఏంటి? దగ్గర అన్నమాట. దగ్గర పడింది. మంచి పోరాటం పోరాడింది. ఈ మాట మాట్లాడటం మామూలు విషయం ఏంటి? ఈ మంచి పోరాటం పోరాడి తిని అయిపోయింది. కాబట్టి నా పరుగు అంటే నేను ప్రయాసపడిన నా పరుగు కడముట్టింది. నేను పరిగెడుతున్నాను అన్నాడు. ఏది? ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో ఏమన్నాడు? నేను ముందున్న వాటి కొరకే, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే పరిగెడుతున్నాను, పందెంలో పరిగెడుతున్నాను అన్నట్టు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైంది? ఆయనకి పరిగెట్టేశాడు. ఇంకా కడముట్టిచ్చేసాడంటే అయిపోయింది. పరుగు ముట్టిచ్చేసాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఏదైతే నమ్మాడో ఆ దేవుడు ఉన్నాడు, ప్రభు ద్వారా ప్రభు మరలా తిరిగి వస్తాడో ఆయన ద్వారా మనకి శాశ్వతం దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది ఆయన వచ్చినప్పుడు అని ఏదైతే విశ్వాసించాడో ఆ విశ్వాసాన్ని ఆయన కాపాడుకున్నాడు. ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అది విశ్వాసం కాపాడుకుని మంచి పోరాటం పోరాడిన వాడికి ఏముంటుంది? మరి ప్రతి సువార్థికుడు ఇలాగ మాట్లాడడానికి సిద్ధపడి ఉండాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి? తిమోతి ఎన్నో పత్రిక చదువుకుంటే మనం జాగ్రత్త పడడానికి ఉంటుందండి. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించను. అది అంటే నాకే కాదు, నాకు లేక ప్రయాసపడే వారికి కూడా అది అనుగ్రహిస్తాడు అన్నాడు. ప్రత్యక్ష కొరకు అపేక్షించడం అంటే యేసు ప్రభు రాక కొరకు ఎదురు చూసే వాళ్ళందరికీ అనుగ్రహిస్తాడు. ప్రభువుకు రాక కొరకు ఎదురు చూసేవాడే భక్తిగా బతుకుతాడు. ప్రభు రాక కొరకు ఎదురు చూడలేనివాడు భక్తిగా బతకలేడండి. అది గుర్తుపెట్టుకోండి. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయమన్నాడు. చూడాలని ఆశ, కలిసి పనిచేశాడు కదా మరి ఆయన. దేమా ఏ లోకాన్ని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. మధ్యలో లోకం మీద మనసు కలిగిందంటే ఈయనకి. ఎవరికి? దేమాకి. ఈ లోకం అంటే ఈ ఎంజాయ్ని పోగొట్టుకుంటున్నాను ఏమనిపిస్తుంది అంటారు. లోక సంబంధమైన జీవితంలోకి వెళ్ళిపోయాడు, కలిసిపోయాడు ఆయన. ఈ లోకాన్ని స్నేహించాడు అనమాట. ఇది భయంకరమైన విషయం. పైనేమో నా పరుగు తుదముట్టించదని అన్నాడు. ఈ మధ్యలో పరుగు ఆపేశాడు అనమాట ఈయన. దేమా ఏం చేశాడు? మధ్యలో పరుగుని చాలామంది సేవకులను చూశాను నేను, పరుగు ఆపేసిన వాళ్ళని. అర్థమైంది? ముగించిన వాళ్ళు ఉన్నారు, పరుగు ఆపేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాగా పైన కింద మీరు ఆలోచించండి. అర్థమైంది? మంచి పోరాటం పోరాడు, ఈయన పోరాటంలో ఆగిపోయాడు. అర్థమైంది? లోకంలో కలిసిపోయాడు అనమాట. లోక సంబంధం జీవితంలో ఏమైపోయాడు? అది కాబట్టి లోక జీవితం ఎప్పుడో లాగుతూ ఉంటుంది. లోక జీవితం ఏమవుతుంది? లాగుతూ ఉంటుంది, అయస్కాంతం లాగా. దాన్ని వదులుకోవాలి. ఇక మీద నా కొరకు నీతి కిరీటించమని అన్నాడు. అయితే ఇక్కడ దేమా ఇడిచి వెళ్ళిపోయాడు అన్నాడు. క్రెస్కే, గలతీకు, తీతు దల్మెత్తికి వెళ్ళారు. అంటే తీతు వేరే ప్రాంతానికి వెళ్ళారు అన్న పనికి. లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. అయితే మార్కుని చూడండి, మధ్యలో పారిపోయాడు కదా ఆయన. ఆ మార్కుని వెంట పెట్టుకుంటారు. అతడు పరిచార నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. పౌలు గారికి చివరి దినాల్లో పరిచయం చేయించడానికి ఆయన అవసరమైనాడు అన్నమాట. తుకికు ఎఫెసుకు పంపితిని. నువ్వు వచ్చినప్పుడు నేను త్రోయిలో కర్పూన్ వద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకాలని, ముఖ్యంగా చర్మపు కాగితాలు తీసుకునిరా. అలక్షేంద్రని కంచరవాడు నాకు చాలా కీడు చేశాడు. అతని క్రియలు చెప్పిన ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండుము. కాబట్టి కీడు చేసే వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి. కీడు చేసే వాళ్ళు ఉంటారు, మనకి జాగ్రత్తగా ఉండాలి. అతడు మా మాటలను బహుగా ఎదిరించాడు. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడూ నా పక్షంగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయారు. అది వారికి నేరంగా ఎంచబడుకున్నాను కాదు. పౌలు గారి పక్షంగా లేరంట. చాలామంది విడిచి వెళ్ళిపోయారంట. పరిస్థితులు అలా ఉన్నాయి ఆనాడు. కాబట్టి ప్రభువుని ఎలా విడిచి వెళ్ళిపోయారో
ప్రభువుని విడిచి వెళ్ళిపోయారు కదా శిష్యులు. అలాగే పౌలు గారు చివరి పరిస్థితుల్లో ఎదిరించినప్పుడు వాళ్ళని కంచరవాడిని ఎదిరించినప్పుడు వెళ్ళిపోయారు అంటాడు. వాళ్ళకి నేరంగా ఎంచబడిన కాకుండా కాక అన్నాడు. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడి నిమిత్తం, ఎవరి ద్వారా? అపోస్తులైన. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడి నిమిత్తం అన్ని జనులందరూ దాన్ని విని నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాడు. అక్కడ పుట్టినోట్లో ఉంది చూడండి, నా పక్షమన ఉండి అనే మాట ఉంది. ప్రక్క నిలిచి కాదు, ప్రభువు నా పక్షాన ఉండి, ప్రక్కన కాదు. ప్రభువు నా పక్షాన అంటే ఇప్పుడు సువార్త ప్రకటించేవారు పక్షాన ఎవరుంటారో మర్చిపోకండి. ప్రభు సువార్త ప్రకటించేవారు పక్షాన ప్రభు ఉంటారన్నమాట. అది మర్చిపోకండి. ఆయన ఉన్నాడు, మనం ప్రకటించేటప్పుడు ఆయన ఉన్నాడు అనేది మర్చిపోవద్దు. ఆయనే కాదు, మనం ప్రకటించినప్పుడు మనకు కూడా సహాయం చేస్తారు. కాబట్టి నా పక్షాన్ని నిలిచి నన్ను బలపరిచారు గనుక నేను సింహం నోటి నుండి, సింహం అంటే భౌతికమైన సింహం కాదు, అలాంటి పరిస్థితులు ఉన్న వ్యక్తి నుండి తప్పించబడ్డాడు అనమాట. అది కాదు, ప్రతి దుష్కార్యం నుండి దాన్ని తప్పించి తన పరలోక రాజ్యానికి చేరినట్లు, అంటే తన పరలోక పరిపాలనకి చేరినట్లు, అంటే పరలోకం నన్ను రక్షించును. యుగముల వరకు ఆయన మహిమ కలుగు, ప్రతి కాలంలో ఆయనకి మహిమ కలుగును కాక అని అర్థం. యుగం అంటే యుగం అనే మాట మనకి తెలుగులో ప్రతి కాలంలోనే అర్థం అన్నమాట. ప్రతి కాలంలో ఆయనకి మహిమ కలుగును కాక అన్నాడు. అర్థమైందా? యుగం అనే మాట అక్కడ కాలం అని అర్థం అన్నమాట. కాలం అన్నది అది ఎపిసి పద్ధతిలో ఎక్కువ వాడాడు యుగం అనే మాట. ఈ యుగం అందైనా ఇప్పటి కాలంలో కానీ రాబో కాలంలో కానీ అర్థం అలా తర్జుమా చేసుకోవాలి మనం. ఈ యుగం అంటే మళ్ళా ఈ యుగం అంటే 1000 నిజానికి యుగం అంటే 1000 సంవత్సరాలు, కానీ ఇక్కడ అది కాదు. ఈ 1000 సంవత్సరాలు రాబోయే 1000 సంవత్సరాలు, ఇప్పటి కాలంలోనూ రాబో కాలం అని అర్థం. ఎప్పటి కాలంలోనూ రాబో కాలం అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో రాబో కాలంలోనూ అనే మాట అర్థం అన్నమాట. అది కాబట్టి స్వార్థ పనిలో నాకు ధైర్యం ఏంటంటే ఇదే, ప్రభువు మన ప్రక్కన ఉంటాడంతే, మన పక్షాన ఉంటాడు. క్షమించండి, స్వార్థ పనిలో ప్రభువు లేకపోతే ఊరు దాటి వెళ్ళలేమండి, ఊరు దాటి మరో ఊరిలో చెప్పలేమండి. ప్రభు మన పక్షాన లేకపోతే మన ఊరు దాటలేము, మన ఊర్లోనే మన సింహంలాగా ఉండొచ్చు, అవునా? మన పక్క ఊర్లో సింహంలాగా ఉంటూ ఊరుకుంటారా? కాబట్టి మనం పక్క ఊరికి వెళ్ళి వాక్యం చెప్తామంటే, మన సొంత ఊరు అయితే మన సొంత వాళ్ళు ఉంటారు, ఏంటి ఆడు ఇష్టం, ఆడ నమ్ముకున్న దాన్ని ఆడ పొగడంతా నువ్వెవడరా అని అంటారు. కానీ మనం వేరే ఊరు వెళ్ళినప్పుడు లేదా అన్ని జనుల్లోకి వెళ్ళినప్పుడు వేరే ప్రాంతం వెళ్ళినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచించేయండి. అంటే అక్కడ ప్రకటించినవారు కదా. అదే ప్రభు మన పక్షాన ఉన్నాడు అనుకోండి, ఆ ఏరియాలో మనకు ఎవరో ఒకరిని దేవుడు ధైర్యంగా ఉంచుతాడు, అవకాశాలు ఇస్తాడు, ఎవరో ఒకరిని చూపిస్తాడు, ఇలాంటి పరిస్థితులు కల్పిస్తాడు అనమాట. దేవుడు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం కదా. మరి ఇక్కడ ఎవరు లేకపోతే నేను ధైర్యం ఉంటుందా? ఉండదా? అలా ప్రభు పక్షాన్ని నిలబడ్డాడంటే మనకు ఎవరో ఒకరిని చూపిస్తాడని అర్థం అన్నమాట. సో అలాగా సువార్త ప్రకటించేవారు ప్రతి వారి పక్షాన్ని దేవుడు ఉంటాడు. అదే గనక ఒకవేళ వ్యతిరేకంగా గనక అంటే ఆయన మన పక్షాన్ని లేకపోతే గనక పనికి ఆటంకాలు కలుగుతాయి, మనం పని చేయలేము. ప్రభు మన పక్కన లేకపోతే ఏం చేయలేము, పని చేయలేము. ఇది మర్చిపోకుండా సువార్థికుడికి ఎప్పుడు ప్రభు పక్షాన్ని ఉంటాడు. మీరు సువార్త ప్రకటించినప్పుడు మీ పక్షాన్ని ఉంటాడు ఆయన. అయితే సువార్త ప్రకటనలో శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, మర్చిపోకండి. ఆయన సహాయం ఉంటుంది, మర్చిపోవద్దు. అందుకే ఆ చరణాన్ని నేను అది హైలైట్ చేయడం కారణం నా అనుభవం ప్లస్ గ్రంథం నా అనుభవం. నెక్స్ట్ అదనమాట. ప్రెస్కకును అకులకును ఒనేసిపోరు ఇంటి వారికి నా వందనాలు. ఎరస్తు కొరింథులో నిలిచిపోయాడు, త్రోఫిము రోగి అయినందున అతను మిలేతులు విడిచి వచ్చి తిని. శీతాకాలం రాకమునుపు నువ్వు వచ్చుటకు ప్రయత్నం చేయము. యబూలు పుదేలిను క్లౌదియాయు సహోదరులు నీకు వందనాలు చెప్తున్నారు. ప్రభువు నీ ఆత్మకు తోడేనును గాక, కృప మీకు తోడేను గాక. 4వ అధ్యాయంలో అధ్యాయం సువార్తికుడిని అన్ని సమయాల్లో ప్రకటించమని చెప్పాడు. ప్రజల స్వభావం అంటే ప్రజలు ఎలాంటి వాళ్ళు కాబట్టి జాగ్రత్తగా ప్రయాసపడు, సువార్త పనిలో ప్రయాసపడు. ప్రజలు హితబోధన సహించరు కాబట్టి నువ్వు జాగ్రత్తగా సువార్త పనిలో ప్రయాసపడమన్నాడు. తర్వాత తన మంచి పోరాటం పోరాడి తన పరుగు తుదముట్టించిన సంగతిని పౌలు యొక్క
ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నానని తన ఆ పరుగును తుదముట్టించానని ధైర్యంతో చెప్పాడనమాట. ప్రభు పనిలో ప్రభు ఉంటాడు, మర్చిపోకండి. సదాకాలం తోడుగా ఉంటాడు అన్నమాట. రేపు తీతు పత్రిక చదువుకురండి, ఎబ్రి పత్రిక కూడా చదువుకురండి. తీతు పత్రిక అయినంటే ఎబ్రి పత్రిక ఎంతవరకు అవుతుందో అంతవరకు మనం స్టడీ చేద్దాం. అవునా? అది కాబట్టి మీరు చదువుకురండి. చదవటానికి ఖాళీ లేదంటే కనుక ఆడియో మెసేజ్ అనండి. నేను అదే చెప్తున్నాను అక్కడ మా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా. ఈ రోజుల్లో చాలామంది ఖాళీ లేదు. ఎందుకో తెలుసా? పగలంతా పని, సాయంత్రం అంతా టీవీ, సెల్లో. కాబట్టి ఏం లేదు, ఖాళీ లేదు. కాబట్టి కొంత పనిలోనైనా కొద్ది చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఆడేసుకుని అర్థమైంది మార్క్స్ వార్త లేకపోతే మత్తయి వార్త లేకపోతే ఏ పత్రిక చెప్తున్నాం ఆ పత్రిక 2 సార్లు విన్నారనుకోండి, వెళ్తుంది మైండ్లోకి. వెళ్తే అప్పుడు అర్థమవుతుంది. తిమోతి పత్రిక అర్థమైంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక సంఘం అంటే ఏంటి, అవునా, ఎలా ప్రవర్తించాలి. రేపు తిమోతి రాసిన 2వ పత్రిక ఏంటి, సువార్తికుడు ఎలా ఉండి ఎలా పని చేయాలి, సువార్తికుడు ఎలా సిగ్గుపడకుండా పని చేయాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో కలిసి ఉండకూడదు, ఎలా బోధించాలి, అదే ఎలాగున తన పనిని స్తుతముట్టించాలి. స్వార్థ పనిని, అదే స్వార్థ పనిలో తన ఎలా మంచి పోరాటాన్ని పోరాడాలి. ఇది సామాన్యమైన విషయం కాదు, చాలా ఇబ్బందులు సమస్యలతో కూడింది. మీరు ఆ పనిలో ప్రయాసపడుతున్నప్పుడే తెలుస్తుంది మీకు. ఆ ప్రయాసపడకుండా మాత్రం మీకు తెలియదు. కాబట్టి మీరు చదువుకురండి, మర్చిపోకండి. తీతు పత్రిక ముందు, తర్వాత ఎబ్రి పత్రిక. దాంతో మనకి పౌలు గారి పత్రికలన్నీ అయిపోయినట్టే. ఆ తర్వాత మనము వచ్చే నెల నుంచి యెహోషువ గ్రంథం నుంచి స్టడీ చేస్తాం అన్నమాట. అంటే ప్రవక్తల గ్రంథాలు అయ్యాక అప్పుడు ప్రకటన గ్రంథం చదువుతాం అన్నమాట. ప్రవక్తల గ్రంథాలు అయ్యాక అప్పుడు ప్రకటన గ్రంథం చదువుతాం. ప్రవక్తల గ్రంథాలు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ నేడు క్రైస్తవులకి. ఏ తప్పు చేస్తే ఏ శిక్ష వస్తుందో తెలియాలి అది. కాబట్టి సిగ్నల్స్, హెచ్చరికలు, తర్వాత మరణం ఎలా వస్తుందో చెప్పాడు అనమాట. అందువల్ల దేవుడు వాళ్ళు హెచ్చరించాడు కాబట్టి ఆ హెచ్చరికలు మనకు కూడా ఈనాడు అవసరమే అన్నమాట. మీ అందరికి వందనాలు.